మెగాస్టార్ నటిస్తున్న కొత్త చిత్రం మెగా 156. ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్లు నిర్మిస్తుండగా ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా కనిపించబోతుంది. ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం వహించిన మల్లెడి వాసిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీ మొదలు కాకముందు నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీని కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి డిసైడ్ అయినట్లు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ను 2 రోజుల క్రితమే ఈ మూవీ బృందం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి లేని సన్నివేశాలను ఈ మూవీ మేకర్స్ చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. జనవరి చివరిలో గానీ ఫిబ్రవరి మొదటి వారం నుండి కానీ చిరంజీవి గారు ఈ సినిమా షూటింగ్స్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకి విశ్వంబర అనే టైటిల్ ను మూవీ బృందం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు సరసన 3 కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా చిరును కట్టిపడేయటంతో ఈ కుర్ర డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ లో పంచభూతాలను చూపించి ఆసక్తి కలిగించాడు. ముల్లోకాలను ఏలే వీరుడుగా కనిపించనున్నాడని సమాచారం. ఇక నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఎప్పుడైతే సినిమా మొదలైందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఉదయం నుంచి ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాను యువి క్రియేషన్స్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో పెడుతున్నట్టు, పూర్తిగా సీజీ వర్క్ తోనే ఈ సినిమా ఉండనుందని టాక్. కేవలం సీజీ కోసమే ఇంత పెడుతున్నారట. ఇప్పటికే రాధేశ్యామ్ కోసం యువి క్రియేషన్స్ వారు 350 కోట్లు పెట్టి దారుణంగా నష్టపోయారు. ఇప్పుడు ఈ సినిమా కోసం 200 కోట్లంటే మాటలు కాదు. ఇది కాకుండా ఈ సినిమా కోసం ఒక కుర్ర హీరోను విలన్ గా దింపుతున్నారట. అతను ఎవరో కాదు, మన బలాల దేవుడు, అవును, రానా దగ్గుబాటి. ఈ చిత్రం చిరుకు దీటుగా విలనిజాన్ని పండించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రానాను మేకర్స్ అధికారికంగా సినిమాలోకి ఆహ్వానిస్తారని టాక్ నడుస్తుంది. హీరోగా కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే బాహుబలిలో బలాల దేవ పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. దీంతో రానాకు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చిరును ఢీకొట్టే విలన్ గా రానా కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.